ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం విజయవాడలో క్యాంప్ కార్యాలయం సిద్దమవుతోంది. మంగళవారం ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన నేరుగా విజయవాడలోని జలవనరుల శాఖ అతిథి గృహం వద్దకు వెళ్లారు. డిప్యూటీ సీఎం కు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలపై తనకు పూర్తిస్థాయి అవగాహన వస్తోందని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాజధాని ప్రాంత రైతుల నుంచి ఘన స్వాగతం లభించింది. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్దకు వాహన శ్రేణి చేరుకోగానే భారీ గజమాలతో పవన్ ను సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడుగునా ప్రజలు పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలో మార్పు జరిగింది. ఈ నెల 21 నుంచి నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈ నెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా 21, 22 తేదీలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.